హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జిల్లాల వారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం మన ఛానల్లో నేను తెలియజేశాను. చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు, కాబట్టి జిల్లాల వారీగా ఉన్న నోటిఫికేషన్ వివరాలు అనేవి ప్రతి వీడియోలో కూడా తెలియజేస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు చిత్తూరు మరియు కడప జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అయితే చెప్తాను. ఇప్పటికే జిల్లాల వారీగా అప్లోడ్ చేసినటువంటి నోటిఫికేషన్స్ యొక్క వీడియో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఆ జిల్లా వీడియో చూసి ఎలిజిబిలిటీ ఉంటే తొందరగా అప్లై చేయండి. అప్లై చేయడానికి చాలా తక్కువ సమయం అయితే ఉంది. ముందుగా వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలంటే ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ను ఓపెన్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి ఈ జిల్లా వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో మీకు చాలా నోటిఫికేషన్స్తో పాటుగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అని, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అని ఇలాంటివి ఉంటాయి. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా పోస్టులకు అప్లై చేసినట్లయితే వాటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్టు మరియు సెలక్షన్ లిస్టులు అనేవి ఇదే వెబ్సైట్లో పెడతారు. కాబట్టి డైలీ విజిట్ చేస్తూ ఉండండి. ఇక్కడ మీకు నేను చెప్పబోయేటువంటి నోటిఫికేషన్ అనేది డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్ మరియు డిఎంఈఎల్కి సంబంధించినటువంటి ఉమ్మడి నోటిఫికేషన్. అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా విడుదల చేశారు. ఎవరైతే ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడి నుంచి నోటిఫికేషన్ని, అప్లికేషన్ని, అక్నాలజ్మెంట్ని అన్నింటినీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి అందులో ఉన్నటువంటి పోస్టుల వివరాలు అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, నేను అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్ మరియు డిఎంఏలకు సంబంధించినటువంటి ఉమ్మడి నోటిఫికేషన్. వీటన్నింటికి సంబంధించినటువంటి హాస్పిటల్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన వాళ్ళు కడప జిల్లాకు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లోనే మనం నోటిఫికేషన్ అయితే తీసుకున్నాం. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఈ నెల 20వ తేదీలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ అప్లై చేయాలంటే వైఎస్ఆర్ కడప జిల్లాలో డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉంది. అక్కడికి వెళ్ళి అప్లికేషన్తో పాటుగా అవసరమైన డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 15 రకాల పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇచ్చారు. టోటల్గా 88 వేకెన్సీస్ ఉన్నాయి. కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్ చేస్తున్నారు. జాబ్ రోల్ బట్టి జాబ్ యొక్క రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. ఏ ఏ విభాగాల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనే డీటెయిల్స్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం డిపిహెచ్ ద్వారా ఈ 15 రకాల పోస్టులు అనేవి 32 ఉన్నాయి. ఏపీవివిపి ద్వారా 38 పోస్టులు ఉన్నాయి. డిఎంఈ ద్వారా 18 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 88 వేకెన్సీస్ రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఎవరైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తారో ఆ యొక్క డిఎంహెచ్ఓ ఆఫీస్లో మీకు వాళ్ళు చెక్ స్లిప్ అయితే ఇస్తారు. అక్నాలజ్మెంట్ అనేది, ఆ అక్నాలజ్మెంట్ అనేది మీరు తీసుకోండి. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే మీరు ఆ పోస్ట్కి అప్లై చేసినట్టుగా మీ దగ్గర ఒక ప్రూఫ్ ఉన్నట్టుగా మీరు గమనించాల్సి ఉంటుంది. మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రకారం ఎంపిక చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడొచ్చు, చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. బయోమెడికల్ ఇంజనీర్, డైటీషియన్, ఫిజియోథెరపిస్ట్, రేడియోగ్రాఫర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, డెంటల్ హైజినిస్ట్, ఎలక్ట్రీషియన్, ల్యాబ్ అటెండెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ మరియు ప్లంబర్, ఎఫ్ఎన్ఓ, శానిటరీ వర్కర్ కమ్ వాచ్మెన్ పోస్టులు అయితే ఉన్నాయి. ఎక్కువ మంది 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేస్తుంటారు. ఎస్ఎస్సి లేదా 10th జనరల్ డ్యూటీ అటెండెంట్స్, ఎఫ్ఎన్ఓ పోస్టులు, శానిటరీ వర్కర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ప్లంబర్లో చేసిన వాళ్ళకి ప్లంబర్ పోస్టులు అయితే ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేసిన వాళ్ళకి ల్యాబ్ అటెండెంట్ జాబ్స్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ డిప్లొమా లేదా ఐటీఐ చేసిన వాళ్ళకి ఎలక్ట్రీషియన్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక డెంటల్ హైజినిస్టు, డెంటల్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి వాటికి సంబంధించినటువంటి డిగ్రీలు, డిప్లొమాలు చేయాలి. ఫార్మసిస్ట్ ఉద్యోగానికి కూడా డిఫార్మసీ, బీఫార్మసీ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇక జనరల్ డ్యూటీ అటెండెంట్ అనేటువంటి కొన్ని వేకెన్సీస్ కూడా ఉన్నాయి. వీటికి ఎక్కువ ఖాళీలు అనేవి అన్ని జిల్లాల్లో ఇవే ఉన్నాయి కనుక ఎవరైనా అప్లై చేయాలంటే ఈ జీడీఏ పోస్టులు కూడా అప్లై చేయండి. అన్ని జిల్లాల్లో కూడా ఏజ్ అనేది 42 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా ఫిజికల్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ వాళ్ళకి 10 years వరకు
వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఓన్లీ ఓసీ అభ్యర్థులు మాత్రమే 250 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. మిగతా ఎవ్వరూ కూడా ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఫీజు అయితే లేదు. ఇక వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇది. డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్తో పాటుగా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేయడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి అయితే చెక్ చేయండి. నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మరో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకి ప్రజెంట్ వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉంది. ఇక్కడ చూడండి, కంబైన్డ్ నోటిఫికేషన్ అని ఇచ్చారు. డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్ మరియు ఎస్వి మెడికల్ కాలేజు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి, వీటన్నింటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేవి ఈ ఒక్క నోటిఫికేషన్ ద్వారానే రిక్రూట్ చేస్తున్నారు. ఇప్పుడు అప్లై చేసుకుంటే వచ్చే ఆగస్టు వరకు కూడా ఏర్పడే ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. అప్లై చేయడానికి ఆగస్టు 20 చివరి తేదీ. ఇక్కడ నుంచి నోటిఫికేషన్ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూద్దాం. నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు కూడా ఆగస్టు 20వ తేదీలోపే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా 24 రకాల వేకెన్సీస్ అనేవి 162 ఖాళీలు అయితే ఉన్నాయి. డిపిహెచ్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులు కానీ మనం చూసుకున్నట్లయితే 42 ఖాళీలు, అదేవిధంగా డిసిహెచ్ఎస్కి సంబంధించి 67 ఖాళీలు మరియు ఎస్విఎంసి తిరుపతికి సంబంధించినటువంటి ఖాళీలు అనేవి 5 ఖాళీలు ఉన్నాయి. వీటితో పాటుగా మనం డిఎంఈకి సంబంధించి ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించి 40 ఖాళీలు ఉన్నాయి. మరియు జిఎంహెచ్ అంటే గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతికి సంబంధించి ఖాళీలు అయితే 8 ఉన్నాయి. టోటల్గా 162 వేకెన్సీస్ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆగస్టు 30 నాటికే పూర్తి చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ తేదీ నాటికే కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అయ్యి జాబ్లోకి అయితే తీసుకుంటారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా అదే డేట్ నాటికి ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి రిజర్వేషన్స్ అన్నీ కూడా పాటిస్తూ ఈ పోస్టులకి ఎంపిక అయితే చేస్తారు. అనస్థీసియా టెక్నీషియన్, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్, అదేవిధంగా ఎలక్ట్రీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వంటి పోస్టులు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి డిప్లొమాలు, డిగ్రీలు పూర్తి చేయాల్సి ఉంటుంది. జీడీఏ పోస్టులకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్ ప్లస్ డిసిఏ అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేటువంటి సర్టిఫికేట్ కోర్స్ ఉంటే మెడికల్ రికార్డ్ టెక్నీషియన్కి అప్లై చేయొచ్చు. ల్యాబ్ అటెండెంట్ అనే ఉద్యోగానికి ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ ఉంటుంది, అది పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగానికి డిఎంఎల్టీ, బిఎస్సి, ఎంఎల్టీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకోవచ్చు. ఇక ఓటీ టెక్నీషియన్ ఉద్యోగానికి ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ ఈ కోర్స్ అయితే ఒకటి ఉంటుంది, అది పూర్తి చేస్తే అప్లై చేయొచ్చు. ఆఫీస్ సబార్డినేట్ జాబ్కి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. ఇక మనం చూసుకుంటే ఆప్థాల్మిక్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది, పెర్ఫ్యూజనిస్ట్ ఉంది. ఈ పోస్టులు కూడా ఆ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయొచ్చు. ఫార్మసిస్ట్ వేకెన్సీస్ కూడా ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఇవి కూడా ఉన్నాయి. డిఫార్మసీ, బీఫార్మసీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. న్యూక్లియర్ ఫిజిసిస్ట్ పోస్ట్ అయితే ఉంది. ఎంఎస్సి డిగ్రీ అనేది ఫిజిక్స్లో కానీ, న్యూక్లియర్ ఫిజిక్స్లో కానీ ఫస్ట్ క్లాస్లో క్వాలిఫికేషన్ అనేది ఉండి, దీంతో పాటుగా బార్క్ నుంచి ఈ సర్టిఫికేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ కోర్స్ అయితే ఉంటుంది, అది కూడా కంప్లీట్ చేస్తే ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ప్లంబర్ జాబ్స్ ఉన్నాయి. ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్ అనేది ప్లంబర్ ట్రేడ్లో ఉండాలి, లేదా ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్లో ఉండాలి, లేదా ఐటీఐ మెకానిక్ ట్రేడ్లో ఉండాలి. ఏ క్వాలిఫికేషన్ అయినా ఈ ట్రేడ్స్లో ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టు, రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ పోస్టు, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు కూడా ఉండడం అయితే జరిగింది. ఎవరైనా 10th అప్లై చేయాలంటే శానిటరీ వర్కర్ కమ్ వాచ్మెన్ అనే పోస్టులు కూడా ఉన్నాయి, వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు ఒకటికి మించిన ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని. ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అన్ని ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు, కానీ వేరు వేరు అప్లికేషన్స్ అనేవి అక్కడ సబ్మిట్ చేయాలి, అది కూడా గమనించండి. వయసు ఇక్కడ కూడా 42 ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. ఓసీ అభ్యర్థులు మాత్రమే 250 రూపాయలు ఫీజు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఫీజు అయితే లేదు. ఎవరైతే ఫీజు పే చేస్తారో వాళ్ళు డీడీ రూపంలో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు అనే పేరు మీద ఫీజు అయితే పే చేసేయాలి. సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మెరిట్ ఆధారంగా ఉంటుంది. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ పెట్టినట్లయితే వాళ్ళకి వెయిటేజ్ అనేది 15% వరకు కూడా వర్తిస్తుంది. సో ఆ సర్టిఫికేట్ ఉంటే మాత్రం తప్పకుండా పెట్టండి. మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితేనే వెయిటేజ్ అయితే వర్తిస్తుంది. అలా మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మార్క్స్ అనేవి యాడ్ కావడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి చిత్తూరు జిల్లాలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్
నోటిఫికేషన్. మీకు ఎలిజిబిలిటీ ఉంది అనుకున్నట్లయితే ఇదిగో ఇక్కడ అప్లికేషన్ ఉంది కదా, ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఫిల్ చేసేయండి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని ఉంది కదా, అక్కడ పోస్ట్ పేరు అనేది రాయాల్సి ఉంటుంది. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టండి. అప్లికేషన్ నెంబర్ అనేది ఆఫీస్ వాళ్ళే వేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు నోటిఫికేషన్ అయితే ఉంది. అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా మనకి చెక్ లిస్ట్ ఇచ్చారు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్ని బట్టి అవన్నీ కూడా అటాచ్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఏదైతే ఉందో అది ఎవరి దగ్గర అయితే స్టడీ సర్టిఫికేట్స్ ఉండవో, ప్రైవేట్ స్టడీ చేస్తారో వాళ్ళకి అవసరం ఉంటుంది. మిగతా వాళ్ళకి 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి కనుక వాళ్ళు ఈ సర్టిఫికేట్ అయితే అవసరం అయితే లేదు. సో జస్ట్ అప్లికేషన్ నింపండి, జిరాక్స్ కాపీస్ అనేవి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి డైరెక్ట్గా వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. మీకు కానీ మంచి మెరిట్ ఉంటే ఆటోమేటిక్గా జాబ్ అయితే రావడం జరుగుతుంది. అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో మీరు పనిచేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.